హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వడల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2-3 తీసి కట్ చేసి అవి కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే ఒక 2 టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా చూడండి చక్కగా వేగుతున్నాయి కదా. సో కొంచెం మెత్తబడిపోయింది. ఈ టైంలోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలని ఫుల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆ టమాటా ముక్కలు కూడా సాట్ అయిపోయాక మెత్తపడేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఆ టమాటాలు దాంట్లో వేసుకోండి. సో కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మన రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, ఈ 3 ఉప్పు కారం పసుపు వేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి. నేను అంతకుముందే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసి నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందు. సో పులుపంతా వాటర్లోకి వచ్చేసిన తర్వాత అందులో ఉన్న వేస్ట్ ఉంది కదా అది తీసి పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఆ పులుసుని మట్టుగా మనం ఆల్రెడీ మగ్గుతున్న ఆ కర్రీలో ఈ పులుసుని పోసేసుకోవాలి. సో ఇప్పుడే మీకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. మీరు తిన్నదాన్ని బట్టి మీకు చిక్కగా కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి మీరు అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మన వడల్ని చూద్దాం. సో చూసారు, ఈ వడలు నేను బయట నుంచి తెప్పించాను. అండ్ ఇవి చాలా చిన్న సైజు తీసుకున్నాను. చిన్న సైజు అయితేనే బాగుంటుంది, అది నాని చాలా పెద్దగా అవుతాయండి. చూసారా, మన పులుసు కూడా చక్కగా పొంగుతుంది. అప్పుడే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడంత ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నా. సో ఒకసారి మళ్ళీ పొంగిన తర్వాత మొత్తం కలిసిన తర్వాత మన వడల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వడలు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని పొయ్యి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 10-12 మినిట్స్ చిన్న మంట మీద అలా ఉంచండి. ఆ పులుసు అనేది కొంచెం చిక్కబడి వడకి పట్టి వడ సాఫ్ట్ అయిపోయి కొంచెం ఉప్పినట్టు అనిపించుద్ది. సో ఇలా ఉండింది కదా. సో మన చిక్కబడిన తర్వాత చూసేద్దాం. చూసారా ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు నేను కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను. సో వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి వడల పులుసు వేసుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.